దిగజార్చే దానికోసం సిపిఎం పార్టీ మీద బురద జల్లేదానికోసం కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై నిన్న దాడులు జరిగిన పరిస్థితి ఉంది. ఎన్నికలు కాగానే విజయన్ మీద మచ్చపడాలి, సిపిఎం పార్టీ మీద బురద జల్లాలని చెప్పేసి నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది. ఈ దాడిని సిపిఐఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు మనందరికీ తెలుసు. 2017 సంవత్సరంలో ఆ రోజు మైనింగ్లో దాదాపు 1 కోటి రూపాయల మీద అక్రమాలు జరిగాయి. దాంట్లో వీణా గారికి అట్లే విజయన్ గారు అల్లుడి మీద ఇవాళ ఆరోపణలు అని చెప్పేసే పేరు మీద ఈ ఈడీ దాడి చేసిన పరిస్థితి ఉంది. అంటే 2017లో ఏదో అక్రమంగా కేసు బనాయిస్తే దాన్ని ఈరోజు ముందు తీసుకొచ్చి విజయన్ మీద ఈడీ దాడి చేయడం సరైంది కాదు, ఇది సిగ్గుచేటు. అందుకే వెంటనే ఈ ఈడీ దాడులు ఆపాడే, ఈ ఈడీ దాడులకు భయపడేది లేదు. ఎర్ర జెండా ఉన్నన్ని రోజులు బీజేపీ కానీ మోడీకి కానీ కాంగ్రెస్ కు భయపడే ప్రసక్తి లేదు. మీరు సహజంగా ఇక్కడ దాడులు ఇక్కడున్న ఇళ్ల పైన ఇక్కడున్న మరి భూములలో మీరు స్వచ్ఛందంగా ఎంక్వైరీ చేసుకోవచ్చు, సోదా చేయొచ్చని చెప్పేసే పద్ధతుల్లో మరి యొక్క ఈడీకి సహకరించిన పరిస్థితి ఉంది. తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు, తప్పు చేయనప్పుడు మనం వెనక్కి తగ్గవలసిన అవసరం లేదు. ఎట్లాంటి దాడులు చేసినా కాంగ్రెస్ బీజేపీ కలిసి మనను ఇబ్బంది పెట్టడం చూసినా భయపడేది లేదు. అందుకే ఈ ఈడీ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ ఆ యొక్క కుట్రను వెనక్కు తిప్పికొట్టాలని చెప్పేసి మన శ్రేణులందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికైనా మోడీ ఆలోచించాలి. మీకు అధికారం ఉందని చెప్పేసే పేరు మీద, ఈడీ ఉందనే పేరు మీద భయభ్రాంతులకు గురి చేయడం కోసం లేని మచ్చను విజయన్ మీద ఉంచడానికి ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పేసే పద్ధతిలో మోడీని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా పేరు పేరున సిపిఐఎం సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.